హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ ముందు చెప్పా మన ప్రాజెక్ట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసిన. సో ఫస్ట్ పార్ట్లో ఏంటి అంటే డెస్క్టాప్కి తగ్గట్టు ఎలా చేయాలో చెప్పా. సో అది పార్ట్ 1, అది అయిపోయింది. పార్ట్ 2లో సేమ్ అదే HTML కోడ్ని వాడుకొని మనం మొబైల్ రెస్పాన్సివ్ ఎలా చేయాలని. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నప్పుడు అది డెస్క్టాప్కి తగ్గట్టు కనిపించాలి, మొబైల్లో మొబైల్ స్క్రీన్కి తగ్గట్టు కనిపించాలి, ట్యాబ్లెట్లో ట్యాబ్లెట్ స్క్రీన్కి తగ్గట్టు కనిపించాలి. సో దాన్నే మనం రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. ఓకే, సో ఆ రెస్పాన్సివ్ డిజైన్ ఎలా చేయాలి అన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా. పూర్తిగా చూడండి, నేర్చుకోండి. అండ్ పార్ట్ 3లో ఏంటి అంటే మనం ఈ ఫుల్లీ రెస్పాన్సివ్ వెబ్సైట్కి ఫంక్షనాలిటీ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ కొంతమంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేస్తున్నారు, అన్న ఇది ఇలా చేస్తున్నాను ఇలా వస్తుందని. సో మీ ఇంట్రెస్ట్కి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ గెస్ వాట్, మీరు నా వీడియోలు చూసి నాకు డౌట్లు అడుగుతున్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. కోడ్ కోసం టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఛానల్కి ఇదే ఫస్ట్ టైం అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోని మాత్రం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో ఏం చేసామో ఇలా చేసాం. ఇది హోమ్ పేజ్, ఇది మెయిన్ పేజ్ కదా. బట్ ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తున్నాం అంటే ఇలా ఉన్న ఈ హోమ్ పేజ్ని ఇలా మారుస్తున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇలా మొబైల్లో కనిపిస్తుంది, డెస్క్టాప్ అంటే ల్యాప్టాప్ స్క్రీన్ కానీ ట్యాబ్లెట్లో కానీ లేకపోతే మానిటర్లో కానీ పెద్ద మానిటర్లో కానీ ఇలా కనిపిస్తుంది. బట్ ఇలా చేయాలి అంటే మనకి మొత్తం HTML కోడ్ మళ్ళీ స్క్రాచ్ నుంచి రాయాలంటే అక్కర్లేదు. HTML కోడ్ 95%, 99% సిమిలర్గానే ఉంటుంది. మనం ఈ రెండింటిని ఎలా చేస్తాము అంటే CSSలో బ్రేక్ పాయింట్స్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో మీకు ఆ CSS బ్రేక్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ డివైస్ అవి ఉంటాయి. మొబైల్ ఫోన్ ఉంటుంది, ట్యాబ్లెట్ ఉంటుంది, ల్యాప్టాప్ స్క్రీన్స్ ఉంటాయి, మానిటర్స్ ఉంటాయి. ఇవన్నీ వేరు డిస్ప్లే స్క్రీన్స్ కదా. సో 4 వేరు విడ్స్ ఉంటాయి. సో మొబైల్ విత్ 0 to 768 పిక్సెల్స్ ఉంటాయి. సో ఆ 768 పిక్సెల్ ఏంటి అంటే ఇప్పుడు మనకి మొబైల్ స్క్రీన్స్ ఉంటాయి కదా. పాత రోజుల్లో వచ్చినప్పుడు ఏమొచ్చేవి, చిన్న స్క్రీన్స్ వచ్చేవి మొబైల్స్కి. సో అదేంటి 600 పిక్సెల్ మ్యాక్స్ విత్. సో CSSలో ఎలా ఉంటుంది అంటే ఇదండి, ఇక్కడ చూడండి, మ్యాక్స్ 600 పిక్సెల్ వరకు ఏ ఫోన్ విత్ ఉన్నా సరే అది స్మాల్ డివైస్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చే ఫోన్కి కొద్దిగా స్క్రీన్ సైజ్ ఎక్కువ ఉంటుంది. ఐఫోన్స్ కానీ లేకపోతే ఇప్పుడు వేరే ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయినా సరే స్క్రీన్ సైజ్ పెద్దది ఇస్తున్నాడు. సో మ్యాక్స్ విత్ 768 పిక్సెల్. సో 0 to 768 పిక్సెల్ విత్ ఉన్నది ఏదైనా సరే డివైస్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 600 పిక్సెల్, మినిమం 600 పిక్సెల్, మాక్సిమం 768 పిక్సెల్ వరకు ఉన్నది ఏదైనా సరే ట్యాబ్లెట్. ఇప్పుడు మనకి ఐప్యాడ్ కానీ లేకపోతే అప్పట్లో వచ్చాయి మైక్రోమాక్స్ ట్యాబ్లెట్లు, అవి గూగుల్ ట్యాబ్లెట్స్ కానీ, అవన్నీ 600 to 768 పిక్సెల్ వరకు ఏదైనా సరే అది ట్యాబ్లెట్గా కన్సిడర్ చేస్తాం. దీని తర్వాత థర్డ్ డివైస్ ఏంటి, ల్యాప్టాప్ స్క్రీన్స్. ల్యాప్టాప్ స్క్రీన్స్ మనకి ఏముంటుంది, అయితే 14 ఇంచెస్ ఉంటుంది, 17 ఇంచెస్ కూడా ఉంటుంది. సో నా మినిమం 992 పిక్సెల్, మ్యాక్స్ 1200 పిక్సెల్ విడ్త్. సో విడ్త్ మినిమం 992 పిక్సెల్ నుంచి 1200 పిక్సెల్ వరకు ఏ స్క్రీన్ ఉన్నా సరే ఆ స్క్రీన్ ల్యాప్టాప్ స్క్రీన్ గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, అండ్ అబౌట్ 1200 పిక్సెల్. ఓకే, 992 to 1200 పిక్సెల్ ల్యాప్టాప్ స్క్రీన్. ఇంకా 1200 పిక్సెల్ విత్ దాటి ఉన్న ఏ స్క్రీన్ అయినా సరే మనం మానిటర్ గానే కన్సిడర్ చేస్తాం. అంటే మానిటర్, టీవీస్, కొంతమంది టీవీ కూడా ల్యాప్టాప్ ఎడిసి వాడుకుంటారు మానిటర్ కింద. సో అలాంటివన్నీ ఇంకా అబౌట్ 1200 పిక్సెల్ అనమాట. ఇది అకార్డింగ్ టు CSS. సో CSSలో బ్రేక్ పాయింట్స్ కాన్సెప్ట్ ఇదే. బ్రేక్ పాయింట్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మ్యాక్స్ 600 పిక్సెల్ వరకు ఈ లోపల ఉన్న కోడ్ని అప్లై చేయాలి. మినిమం 600 పిక్సెల్ అంటే ఇంక 600 పిక్సెల్ దాటేసింది అనుకోండి, 601 పిక్సెల్ నుంచి ఈ కోడ్ అప్లై చేయమని చెప్తున్నాం. సో మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం ఇప్పుడు దేని చేస్తున్నాం, మొబైల్కి చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ మనం కోడ్ అంతా CSS కోడ్, HTML కోడ్ ఇదంతా డెస్క్టాప్కి రాస్తాం. సో ఇప్పుడు మనం దేనికి రాస్తున్నాము, మొబైల్కి రాస్తాం. సో మొబైల్ ఏంటి, మ్యాక్స్ 0 to 768 పిక్సెల్ కదా. కాబట్టి ఇది కాపీ చేయండి. ఇది ఇలా నేను మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తా, అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడ కూడా మీకు ఈ కోడ్ దొరుకుతుంది. సో ఈ కోడ్ అలా కాపీ చేసి మనం ఫస్ట్ ఏ పేజ్ని చేద్దాం అనుకుంటున్నాము, హోమ్ పేజ్ని ఇలా ఉన్నదాన్ని ఇలా చేద్దాం కదా అనుకుంటున్నాము. కాబట్టి కోడ్ ఓపెన్ చేయండి, ఆ home.css ఫైల్కి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసాక ఇక్కడ ఈ లోపల 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ జస్ట్ ఎగ్జాంపుల్ కానీ పెట్టాడు, ఆ 3 డాట్స్ మీరు తీసేయండి. 3 డాట్స్ మీరు తీసి ఇక్కడ మ్యాక్స్ మనం ఏమనుకున్నాము, 768 కదా అనుకున్నాము, 768 పిక్సెల్. సో ఇక్కడ చూసారా, @media ఓన్లీ స్క్రీన్. సో ఇక్కడ ఏమవుతుందంటే స్క్రీన్ విత్ మ్యాక్స్ విత్ 768 పిక్సెల్ అయ్యే వరకు ఈ లోపల ఉన్న స్టైలింగ్ అప్లై చేయండి అని చెప్పి మనం CSSలో చెప్తున్నాం. ఇదండి, ఇక్కడ ఈ home.html ఫైల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ వస్తుంది, అది కొట్టండి, మళ్ళీ కొట్టండి. ఫస్ట్ టైం ఓపెన్ అవ్వకపోతే సెకండ్ టైం మళ్ళీ కొట్టండి. ఓకేనా, సో ఇది మనం లాస్ట్ టైం చేసిన కోడ్. సో ఇక్కడ మనం ఇందాక ఏమనుకున్నాము, ఈ లోపల ఉన్న CSS కోడ్ మాక్సిమం విత్ 768 పిక్సెల్ వరకు అప్లై అవుతూనే ఉంటుంది. అంటే ఆ స్క్రీన్ సైజ్ 400 పిక్సెల్ అయినా సరే ఈ స్టైలింగ్ అప్లై అవుతుంది, ఆ స్క్రీన్ సైజ్ 700 పిక్సెల్ అయినా సరే ఈ స్టైలింగ్ అప్లై అవుతుంది. ఒకవేళ ఆ స్క్రీన్ సైజ్ కానీ 780 పిక్సెల్ అనుకోండి, అప్పుడు ఇంక ఈ లోపల ఉన్నది ఏది మనకి అప్లై అవ్వదు.
సో జావా స్క్రిప్ట్లో ఇఫ్ ఎల్స్ కండిషన్ లాగా ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి అప్పుడు ఈ లోపల ఉన్నదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ సర్కిల్ పేరేంటి, సాలిడ్ సర్కిల్ పెట్టాం మనం. ఒకవేళ మీరు లాస్ట్ వీడియో చూసంటే మీకు ఇంకా బయగా అర్థమవుతుంది. సాలిడ్ సర్కిల్ ఏది ఉంది, సాలిడ్ సర్కిల్. సో ఇది కాపీ చేయండి, క్లాస్ కదా ఇది, డాట్ సాలిడ్ సర్కిల్. సో ఇక్కడ స్టైలింగ్ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ బ్లాక్. సో ఇక్కడ మారిందా, మారలేదు. ఎందుకు మారలేదు, దీని విడ్త్ 768 పిక్సెల్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి. సో ఒకవేళ మనం ఈ సైజ్ తగ్గించామనుకోండి, చూసారా కలర్ మారింది, ఎందుకంటే ఇప్పుడు దీని విడ్త్ 768 పిక్సెల్ కన్నా తక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ మళ్ళీ పెంచారనుకోండి, ఇక్కడ వరకు 768 పిక్సెల్ కన్నా తక్కువే ఉంది, ఇక్కడ 768 పిక్సెల్ దాటేసింది కాబట్టి మనం ముందు ఏమి ఇచ్చాము సాలిడ్ సర్కిల్కి, ఇది కదా ఇచ్చాము. సో ఈ స్టైలింగ్ అప్లై అవుతుంది, ఇంక ఇది అప్లై అవ్వదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే 768 పిక్సెల్ కన్నా తక్కువ ఉందో స్క్రీన్ సైజు, అప్పుడు ఇంకా ఇక్కడ ఏది ఇచ్చినా సరే అది పట్టించుకోకు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ స్క్రీన్ సైజ్ మాత్రం 768 పిక్సెల్ కన్నా తక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఈ బ్యాక్గ్రౌండ్ పట్టించుకోకు, నేను ఆల్రెడీ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చా, ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రమే అప్లై చేయి అని మనం చెప్తున్నాం. అండ్ మిగతావన్నీ అప్లై అవ్వవా అంటే అవుతాయి, ఎందుకంటే మనం దీన్ని ఓవర్ రైట్ చేయట్లేదు. ఓకేనా, ఒకవేళ ఇక్కడ హైట్ ఇక్కడ విడ్త్ కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చేస్తే మామూలుగా అయితే 750 పిక్సెలే ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ సైజ్ 768 పిక్సెల్ కన్నా పెద్దది ఉన్నప్పుడు ఒకవేళ తగ్గించాం అనుకోండి, చూసారా తగ్గిపోయింది, సైజ్ తగ్గిపోయింది. ఎందుకు, ఇక్కడ మనం మళ్ళీ వేరేగా చెప్తున్నాం, హైట్ విడ్త్ కూడా సెపరేట్గా అప్లై చేయు, నాకు ముందున్న కోడ్ వద్దు అని. ఒకవేళ మనకు ముందున్న కోడే కావాలి కొంత కోడ్, కానీ కొన్ని ప్రాపర్టీస్ మాత్రం మారాలి. కొన్ని ప్రాపర్టీస్ మాత్రం మారాలి అంటే ఏ ప్రాపర్టీస్ అయితే మనకు మారాలో ఆ ప్రాపర్టీస్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే కదా మారాలి, సైజ్ అది మారక్కర్లేదు కాబట్టి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే ఇస్తున్నాయి ఇక్కడ. మీకు ఇంకా సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి. ఇంక మీరు మాటికి విడ్త్ పెంచుకోవడాలు తగ్గించుకోవడాలు ఇవేం చేయక్కర్లేదు. జస్ట్ మీరు ఏ పేజ్ అయితే ఓపెన్ చేసి ఆ పేజ్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేయండి, లాస్ట్లో ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఇన్స్పెక్ట్ ఆప్షన్ మీద కొట్టండి. కొడితే మీకు ఇలా డెవలపర్ కన్సోల్ వస్తుంది. ఓకే, డెవలపర్ కన్సోల్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, టాగల్ డివైస్ టూల్ బార్ అని ఉంది. సో ఇది కొట్టండి. ఇది కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ల్యాప్టాప్లో ఉన్నా సరే మనం స్క్రీన్ సైజ్కి తగ్గట్టు మార్చుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, నేను ల్యాప్టాప్లో ఉన్నా కానీ ఇది నాకు స్క్రీన్ సైజ్ అంతా వచ్చింది. ఇక్కడ చూసారా, ఇక్కడ మనం డివైస్ మార్చుకోవచ్చు, మనకి ఏ డివైస్లో కనిపిస్తుందో చూడొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను iPhone 14 Pro Max డివైస్ సెలెక్ట్ చేసుకున్నా, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, iPhone 14 Pro Max డైమెన్షన్స్ ఉంటాయి కదా, దాని విడ్త్ దాని హైట్, సో ఆ విండో వచ్చేస్తుంది దీనికి. ఇంకా మనకి బ్రౌజర్ అంతా రాదు ఇందాక వచ్చినట్టు. ఇప్పుడు సపోజ్ ఇదే మన డివైస్, దీనిలో ఎలా కనిపిస్తుందో మనకి నిజమైన iPhone 14 Pro Max లో కూడా అలాగే కనిపిస్తుంది. సేమ్ అది ఇక్కడ కూడా. ఇప్పుడు సపోజ్ ఈ Samsung Galaxy S8 అని ఉంది, సో ఇక్కడ ఎలా కనిపిస్తుందో నిజమైన Galaxy S8 Plus లో కూడా అలానే కనిపిస్తుంది. ఓకే, సో మళ్ళీ మనం బ్యాక్ మ్యాచ్ చేద్దాం 14 Pro Max కి. సో ఇది మన డివైస్. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, మనకి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కావాలి వచ్చేసింది, కానీ సర్కిల్ ఎంత అక్కర్లేదు మనకి. సర్కిల్ ఎంత కావాలి, విడ్త్ 300 పిక్సెల్, హైట్ 300 పిక్సెల్. సో ఇక్కడ విడ్త్ హైట్ 300 పిక్సెల్ అవగానే ఇక్కడ సర్కిల్ మాయమైపోయింది. ఎందుకు గెస్ చేయండి, ఎందుకు మారిపోయిందంటే మనం ఇక్కడ ఈ సాలిడ్ సర్కిల్కి ఏమి ఇచ్చామో రైట్ -375 పిక్సెల్ ఇచ్చాము, అంటే ఇంకా అది లోపలికి ఇటు సైడ్ ఉంది. టాప్ -120 పిక్సెల్ ఇచ్చాము. ఫస్ట్ అదంతా రైట్కి వెళ్ళి అప్పుడు పైకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ కూడా మార్చాలి మనం. ఓకే, టాప్ అంత అక్కర్లేదు, -150 పిక్సెల్, ఇది 150 పిక్సెల్ ఇచ్చాము అనుకోండి. ఇక్కడ చూసారా మారింది. ఓకే, సో రైట్ మనకి ఇందాక మనం డిజైన్ బట్టి ఎలా కావాలి, మనకి ఈ క్లిక్ హియర్ అన్న బటన్ ఈ టోటల్ బ్లాక్ దాని మీద రావాలి కదా. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ బ్లాక్దే కొద్దిగా ముందు తీసుకురావాలి. సో ఇది కొద్దిగా కిందకి దీన్ని -100 పిక్సెల్ కిందకి వచ్చింది. ఓకే, ఇది కొద్దిగా లోపలికి తోసేయండి -175 పిక్సెల్, అప్పుడు ఇంకొద్ది లోపలికి వెళ్ళిపోద్ది. చూసారా సరిపోయింది. సో ఇప్పుడు ఒకవేళ మనకి ఇంకా కావాలనుకోండి, ఇది మళ్ళీ -150 పిక్సెల్ పెట్టేస్తే ఇలా వచ్చింది. సో మీరు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయండి, అటు ఇటు మారిస్తే ఎక్కడో దగ్గర మనకు కరెక్ట్ వాల్యూ వస్తుంది. అది మీరు అంచనా వేసుకొని చేసుకోవాలి. సో ఇది సరిపోయింది అనుకోండి ప్రస్తుతానికి, ఇది అయిపోయింది. దీని తర్వాత ఏం కావాలి, నేమ్ అన్నది కూడా బ్లాక్లోకి వచ్చేయాలి. సో ఇక్కడ నేమ్ ఏది ఇచ్చామో, ఈ నేమ్ అన్న దానికి కొత్త స్పాన్ ఇచ్చాము, సో ఆ స్పాన్ అన్న దానికి ఈ నేమ్ అన్న ఐడి ఇచ్చాను కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫాంట్ సైజ్ మనకి 100 పిక్సెలే కావాలి కాబట్టి ఇంక ఫాంట్ సైజ్ మనం టచ్ చేయము, జస్ట్ కలర్ ఒకటి మాత్రం బ్లాక్ రావాలి. కాబట్టి మళ్ళీ సేమ్ ఐడి ఇక్కడ ఇవ్వండి, నేమ్, కలర్, మనకి ఇక్కడ ఏం కలర్ కావాలి, బ్లాక్ కలర్ కావాలి, బ్లాక్. సో ఇక్కడ చూసారా బ్లాక్. ఇది ఓన్లీ ఈ మొబైల్ డివైస్ వరకు ఉంటుంది. ఎప్పుడైతే మ్యాక్స్ విడ్త్ అంటే ఈ స్క్రీన్ సైజ్ ఎప్పుడైతే 768 పిక్సెల్ కన్నా తక్కువ ఉంటుందో అప్పటి వరకు ఈ స్టైలింగ్ అంతా అప్లై అవుతుంది. డెస్క్టాప్ సైజ్ దీనికన్నా పెద్దదే కదా ఉంటుంది, 768 పిక్సెల్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా డెస్క్టాప్ సైజ్. కాబట్టి అప్పుడు ఇంక ఈ స్టైలింగ్ ఏది అప్లై అవ్వదు, ఓన్లీ ఈ స్టైలింగే అప్లై అవుతుంది.
ఏదది అప్పుడు ఓన్లీ ఈ స్టైలింగ్కి అప్లై అవుతుంది. మళ్ళీ సర్కిల్ సైజు బ్లాక్ కలర్ నుంచి బ్లూ కలర్కి మారిపోద్ది, పెద్దది కూడా అయిపోతుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి, లాగిన్ బటన్. లాగిన్ బటన్ కూడా కలర్ ఏం కావాలి, బ్లాక్ కావాలి. ఈ లాగిన్ బటన్కి ఐడి ఏమి ఇచ్చామో, లాగిన్ బటన్ అన్న ఐడి ఇచ్చాము. ఇది మళ్ళీ కాపీ చేయండి. మనం ఆల్రెడీ దీనికి ముందు స్టైలింగ్ ఇచ్చాము ఇదిగోండి ఇక్కడ. సో ఇది ఇలా కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఏమేమి వద్దు, జస్ట్ కలర్ ఒకటి మారితే సరిపోతుంది కదా. కాబట్టి ఇది ఇలా చేసి బ్లాక్, ఇంకా మనకి మిగతా ఏం మారక్కర్లేదు కదా. సో కలరు ప్యాడింగ్ తీసేయండి. ఏమేమి మనకి ఎక్స్ట్రాగా మారాలో అవి మాత్రమే పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఓవర్ రైడ్ అవుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని ఓవర్ రైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కండిషన్ ఇది ట్రూ అయింది కాబట్టి. సో లాగిన్ కూడా బ్లాక్ కలర్ మారిపోయింది. నెక్స్ట్ ఏముంది, క్లిక్ హియర్ అన్న బటన్ ఉంది. క్లిక్ హియర్ అన్న బటన్ మనకి ఏ కలర్లో కావాలి, బ్లాక్ కలర్లో కావాలి. ఓకే, కాబట్టి ఈ క్లిక్ హియర్ అన్న బటన్ ఏది, ఇదిగోండి ఇక్కడ ఉంది ఈ క్లిక్ హియర్ బటన్. సో దానికి ఐడి ఏమి ఇచ్చాము, క్లిక్ హియర్ బటన్ అన్న ఐడి ఇచ్చాము. సో ఇది ఇలా కాపీ చేయండి. మనం దీనికి కూడా ఆల్రెడీ ముందు స్టైలింగ్ ఇచ్చాము కాబట్టి అది ఇక్కడ సెర్చ్ చేయండి, ఎక్కడ ఉందో ఇదిగోండి చూడండి, ఈ క్లిక్ హియర్ బటన్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ కోడ్ అంతా కాపీ చేయండి. కాపీ చేసి ఈ బ్లాక్ లోపల పేస్ట్ చేయండి. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడూ సరే ఈ బ్లాక్ లోపలే ఉండాలి కోడ్. ఇప్పుడు ఇక్కడ మనకు ఓన్లీ కలర్ మాత్రం సరిపోతుంది కదా, కలర్ ఇస్తాం, ఇంకేం మారక్కర్లేదు కదా. మనకు డెస్క్టాప్కి మొబైల్కి మధ్యలో ఏం మారాలి, కలర్ ఒకటే కదా మారాలి, మిగతావన్నీ సేమే ఉండాలి. కాబట్టి ఇవి తీసేయండి, అక్కర్లేదు ఇంకా. ఓకే, సో ఇప్పుడు కలర్ మారిపోయింది. జస్ట్ ఒక శాంపుల్కి ఇప్పుడు ఇక్కడ ఈ iPhone 14 Pro Max సైజ్ నుంచి మనం మామూలు డెస్క్టాప్ సైజ్కి వెళ్ళిపోదాం. చూసారా మళ్ళీ మారిపోయింది. సేమ్ దీనికి వెళ్ళారు అనుకోండి, మళ్ళీ బ్లాక్ వచ్చేస్తుంది అలా అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మీరు డెవలపర్ కన్సోల్ మళ్ళీ ఇది పెట్టాక మీరు ఇది క్లోజ్ చేసేయగలరు, అలా క్లోజ్ చేయకూడదు, మినిమైజ్ చేయండి చాలు. అది ఓపెన్ అయ్యి ఉన్నప్పుడే మీకు ఇక్కడ మొబైల్ తెలుస్తుంది, లేదంటే మళ్ళీ డెస్క్టాప్కి వెళ్ళిపోతుంది. సో హోమ్ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, మెయిన్ ట్రాకర్ ఉంది. ఇప్పుడు ఈ సెల్లో ఇలా కనిపిస్తుంది కదా, కానీ మనం ఎలా మార్చాం దాన్ని, ఇలా మార్చాం. ఓకే, మనకు సెల్లో ఇలా కదా కావాలి. ఎలా కావాలంటే ఇక్కడ ఏమేమి చేంజెస్ చేసాము, సెల్లో బ్లాక్ కనిపించాలి, ల్యాప్టాప్లో కానీ అంటే సెల్ కన్నా పెద్ద సైజు, దాంట్లో ఏం కనిపించాలి, బ్లూ కనిపించాలి కదా. కాబట్టి ఇంక ఇప్పుడు ఈ హోమ్ పేజ్ మూసేయండి, అయిపోయింది. సో నెక్స్ట్ పేజ్ ఏంటి, ట్రాకర్ పేజ్. ట్రాకర్ పేజ్ .html ఫైల్, .css ఫైల్ రెండు ఓపెన్ చేసి ఉంచుకోండి. సో రెండు ఓపెన్ చేసి ఉంచుకున్నాక అప్పుడు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఇక్కడ హెడర్ కలర్ మారుద్దాం. ఓకే, హెడర్ కలర్ మార్చాలి అంటే ఫస్ట్ మనం ఇఫ్ బ్లాక్ పెట్టాలి కదా, మీడియా క్వేరీ పెట్టాలి. సో ఆ మీడియా క్వేరీ మళ్ళీ కాపీ చేయండి, ఇదిలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇప్పుడు 3 డాట్స్ తీసేయండి, అది జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే పెట్టాడు. ఇక్కడ మనకి ఏం కావాలి, ఈ స్టైలింగ్ అంతా 768 పిక్సెల్ వరకు ఉన్న ఏ స్క్రీన్కి అయినా సరే అప్లై అవ్వాలి కదా. సో 768 మినిమం విడ్త్ కాదు, మాక్సిమం విడ్త్, అది గుర్తుంచుకోండి. మాక్సిమం విడ్త్ అంటే 768 పిక్సెల్ వరకు, మినిమం విడ్త్ అంటే 768 పిక్సెల్ నుండి. ఓకేనా. సో మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి, ఈ కర్లీ బ్రేసెస్లో మాత్రమే పెట్టాలి కోడ్, అప్పుడు మాత్రమే 768 పిక్సెల్ లోపల ఏ స్క్రీన్ ఉన్నా సరే ఆ స్క్రీన్ అంతటికి ఈ కోడ్ అప్లై అవుతుంది. చలో హెడర్ ఏముంది, ఇదే కదా హెడర్, ఇదిగోండి ఇది హెడర్. దీనికి ఏ క్లాస్ ఇచ్చామో, డాట్ హెడర్. కాబట్టి మళ్ళీ డాట్ హెడర్ కాపీ చేయండి. ఆల్రెడీ మనం ముందు వీడియోలో ఆల్రెడీ హెడర్ ఇచ్చాము. సో ఈ హెడర్ సెర్చ్ చేయండి, ఈ పైన అక్కడ ఉంటుంది కూడా. సో ఈ కోడ్ అంతా ఇలా కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాక మనకి జస్ట్ ఏం మారాలి, హెడర్ కలర్ ఒకటి మారితే చాలు కదా. కాబట్టి బ్యాక్గ్రౌండ్ బ్లాక్, ఇంక మిగిలిందంతా సేమ్ అలానే ఉండాలి. ల్యాప్టాప్కి దీనికి సేమ్ ఉన్నవన్నీ సరే డిలీట్ చేసేయండి. ఏదైతే మారాలో ఆ ఒక్క ప్రాపర్టీ మాత్రమే మీరు ఈ బ్లాగ్లో ఇచ్చుకోండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా అర్థం అయిపోతే నాకు మళ్ళీ కింద కామెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఏం కావాలి, ఇలా ఒకదాని కింద ఒకటి కావాలి మనకి. ఓకే, ఎలిమెంట్స్ అన్ని ఒకదాని కింద ఒకటి కావాలి. అప్పుడు ఈ డివ్ ఏది, ఆ డివ్ ఎత్తకండి ఫస్ట్ HTML ఇన్పుట్ ఫామ్. సో ఈ డివ్ లోపలే కదా 3 ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఒక బటన్ ఉంది. సో ఈ 3 కలిపి దీంట్లో ఉన్నాయి. సో దీని క్లాస్ ఏంటి, ఇన్పుట్ ఫామ్. ఆ ఇన్పుట్ ఫామ్ కూడా మనం ఆల్రెడీ ముందు స్టైలింగ్ ఇచ్చాము డెస్క్టాప్ వర్షన్కి. సో ఇక్కడ ఎదుకండి ఆ ఇన్పుట్ ఫామ్ ఏది, ఇదిగోండి ఆ ఇన్పుట్ ఫామ్. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ అంతా కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. చేసాక మనకి ఏం కావాలి, ల్యాప్టాప్లో ఒకదాని పక్కన ఒకటి కావాలి, కానీ మొబైల్లో మాత్రం ఒకదాని కింద ఒకటి కావాలి కదా. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈ జస్టిఫై కంటెంట్ అది అలా ఉంచి బై డిఫాల్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వగానే లోపల చైల్డ్ ఎలిమెంట్స్ అన్ని ఒకదాని పక్కన వచ్చేస్తుంది. ఒకే లైన్లో ఉండి ఒకదాని పక్కన ఒకటి ఉంటే దాని అర్థం ఏంటి, రో కదా. సో ఇది రో డైరెక్షన్. బట్ మనకి మొబైల్లో ఒకదాని కింద ఒకటి కావాలి అంటే కాలమ్ డైరెక్షన్. కాబట్టి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్, చూసారా ఒకదాని కింద ఒకటి వచ్చింది.
ఒకదాని కింద ఒకటి వచ్చాక ఇంక అక్కడితో అయిపోలే. ఇంక ఈ విడ్త్ 95% కావాలి, మార్జిన్ ఆటో కావాలి, ఇంక ఇదంతా కావాలి మనకి. డెస్క్టాప్లో ఎలా కనిపించాలో సేమ్ అదే ప్రాపర్టీస్ మొబైల్లో ఉన్నప్పుడు కూడా అప్లై అవ్వాలి. కాబట్టి ఇవన్నీ తీసేయండి. మనం మళ్ళీ స్పెషల్గా మెన్షన్ చేయక్కర్లేదు, ఆల్రెడీ అది ఉంది కాబట్టి అది తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఈ స్పేస్ అరౌండ్ కూడా అక్కర్లేదు. అలైన్ ఐటమ్స్ మాత్రం సెంటర్ ఉంచండి. అలైన్ ఐటమ్స్ సెంటర్ ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలిమెంట్స్ అన్ని, చైల్డ్ ఎలిమెంట్స్ అన్ని కరెక్ట్గా ఆ పేరెంట్ ఎలిమెంట్కి సెంటర్లోకి వస్తాయి, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అయినప్పుడు. నెక్స్ట్ ఏంటి, ఈ ఇన్పుట్స్ ఉన్నాయి. ఇన్పుట్స్ ఒక్కొక్క దానికి విడ్త్ అంత ఇచ్చాం మనం, 30% అంత ఇచ్చినట్టున్నాం నాకు గుర్తున్నంత వరకు. ఏమన్నా డాట్ ఇన్పుట్స్. సో అది మళ్ళీ ఇవ్వండి. ఇక్కడ స్క్రీన్ సైజు చిన్నగా ఉన్నప్పుడు మనకి ఏం అవ్వాలి, ఇక్కడ విడ్త్ పెరిగింది కదా, సో విడ్త్ 30%ని 75% మార్చండి. వచ్చిందా? కానీ ఏంటి, కొద్ది గ్యాప్ కావాలి ఒకదాంతో ఒకటి. సో పేరెంట్ ఎలిమెంట్లో చెప్పండి గ్యాప్ 15 పిక్సెల్. గ్యాప్ 15 పిక్సెల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ పేరెంట్ ఎలిమెంట్ చెప్తున్నాం నీ లోపల చైల్డ్ ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ అన్నిటికీ ఒకదానితో ఒకటి 15 పిక్సెల్ గ్యాప్ ఉండాలి అని. సో ఇక్కడ 4 చైల్డ్ ఎలిమెంట్స్ కదా ఉన్నాయి ఈ ఇన్పుట్ ఫామ్కి, 1 2 3 4 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 4 ఎలిమెంట్స్కి ఒకదానితో ఒకటి 15 పిక్సెల్ గ్యాప్ ఉంటుంది. సో దీనికి 15 పిక్సెల్ గ్యాప్, దీనికి 15 పిక్సెల్ గ్యాప్, దీనికి కూడా 15 పిక్సెల్ గ్యాప్. సో అదే ఇక్కడ జరుగుతుంది. సో ఈ చైల్డ్ ఎలిమెంట్స్ తాలూకు విడ్త్ సరిపోయింది. బట్ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ మొబైల్లో ఈ ప్లస్ అన్న బటన్ కూడా సేమ్ దీనంత విడ్త్ వచ్చింది. బట్ డెస్క్టాప్లో మాత్రం సర్కిల్ కదా ఉంది. కాబట్టి ఆ ప్లస్ బటన్ తాలూకు ఐడి ఏంటో చూడండి, యాడ్ బటన్ కదా. ఈ యాడ్ బటన్ ఎక్కడెక్కడ ఇచ్చాం మనం, యాడ్ బటన్. ఓకే, సో ఇది ఇలా కాపీ చేయండి, మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి, బ్లాక్ అది కావాలి, బ్లాక్. సరే విడ్త్ ఎంత కావాలి, 75% కావాలి, ఎందుకంటే సేమ్ దీంతో పాటు ఈక్వల్ కావాలి కాబట్టి. ఓకే, సో ఇది తీసేసి 75% ఇద్దాం. బట్ ఇది ఎందుకు ఇలా వస్తుంది, ఓవల్ షేప్లో వస్తుంది అంటే బోర్డర్ రేడియస్ 50% ఇచ్చాము. 50% ఇచ్చినప్పుడు ఏమన్నా స్క్వేర్ దానికి 50% రేడియస్ ఇస్తే బోర్డర్ రేడియస్, అది సర్కిల్లో అదే అవుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాము, విడ్త్ 75% ఇచ్చాము, హైట్ మాత్రం 50 పిక్సెల్ ఇచ్చాము కదా. కాబట్టి అది ఓవల్ షేప్లోకి వచ్చింది. సో ఈ 50% తీసేసి 8 పిక్సెల్ పెట్టండి. 8 పిక్సెల్ పెడితే చూసారా ఇప్పుడు 3 అన్ని ఈక్వల్గా ఉన్నాయి. ఫాంట్ సైజు మనకు డెస్క్టాప్లో ఎంత కనిపించాలో మొబైల్లో కూడా ఎంత కనిపించాలి, కాబట్టి ఇది తీసేయండి. ఫాంట్ వెయిట్ కూడా సేమ్ మొబైల్లోని డెస్క్టాప్లోని ఒకలాగే కావాలి. కలర్ కూడా లెటర్ ఉంది కదా, సో రెండింటికి ఒకటే కలర్ కనిపించాలి, కాబట్టి కలర్ కూడా తీసేయండి. హైట్ కూడా 50 పిక్సెలే, మనం ఏం మార్చలేదు కాబట్టి తీసేయండి. సో మనకి ఇక్కడ ఓన్లీ ఈ ప్రాపర్టీస్తో పోలిస్తే ఓన్లీ బ్యాక్గ్రౌండ్, విడ్త్, బార్డర్ రేడియస్, ఈ మూడే మన మొబైల్లో సపరేట్గా వేరేగా కావాలి, డిఫరెంట్గా. మిగతా ఇవన్నీ సిమిలర్గానే కావాలి. కాబట్టి ఇంకా మిగతా సిమిలర్గా కావాల్సినవి అన్నీ ఇంక ఇక్కడ పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అప్లై అవుతుంది కదా. అప్లై అయ్యాక అప్పుడు దీన్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ బ్లూ అప్లై అయిపోతుంది. బ్లూ అప్లై అయిపోయాక స్క్రీన్ సైజ్ 768 పిక్సెల్ కన్నా తక్కువ కదా ఉంది, అప్పుడు ఆ బ్లూ అయిపోయిన బ్యాక్గ్రౌండ్ మళ్ళీ బ్లాక్ చేస్తాం మనం. సో అది ఇక్కడ అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ బాక్స్ షాడో కూడా ఏం కావాలి మనకి, బ్లాక్ కావాలి. ఓకే, సో ఈ పేరెంట్ ఎలిమెంట్ ఏంటి, ఇన్పుట్ ఫామ్ కదా, ఆ ఇన్పుట్ ఫామ్కి వెళ్ళండి. సో ఇక్కడ బోర్డర్, సో ఇక్కడ బాక్స్ షాడో ఏమి ఇచ్చామో ఈ కలర్ ఇచ్చాము, కానీ మనకి బ్లాక్ అది కావాలి. సో ఇన్పుట్ ఫామ్కి వెళ్ళండి, ఇది తీసేసి RGBA 000 0.5. ఇక్కడ ఏమవుతుందంటే R అంటే రెడ్, గ్రీన్ అంటే G అంటే గ్రీన్, B అంటే బ్లూ, ఏ అంటే ఆల్ఫా ఛానల్. ఆల్ఫా ఛానల్ అంటే ఆ కలర్ తాలూకా థిక్నెస్ని మనం డిఫైన్ చేస్తున్నాం. సో ఏ వాల్యూ ఎప్పుడు 0 to 1, మ్యాక్స్ 1, లీస్ట్ 0. కాబట్టి 0.5% పెట్టినప్పుడు కొద్ది ఈ షేడ్లో వస్తుంది. అదే 1 పెట్టాం అనుకోండి, ఇక్కడ చూసాను కొద్దిగా డార్క్ అయిపోయింది. సో ఆ డార్క్నెస్ మనం డిఫైన్ చేస్తున్నాం. సో ఈ 0 ఈ ఆర్ది, ఈ 0 ఈ గ్రీన్ది, ఈ 0 ఈ బ్లూది. ఓకేనా, సరిపోయింది. ఇక్కడ ఇది వచ్చేసింది. సో పై బటన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి, ఈ 3 కార్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 కార్డ్స్కి ఏం చేసాం మనం, ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి అంటుకుని వచ్చేస్తుంది. కాబట్టి ఈ 3 కార్డ్స్ తాలూకా పేరెంట్ ఎలిమెంట్ చూడండి. ఆ పేరెంట్ ఎలిమెంట్ ఏది, ఈ కార్డ్స్ అన్నది ఈ 3 కార్డ్స్కి పేరెంట్ ఎలిమెంట్ కదా. సో ఆ కార్డ్స్ ఏది, ఇదండి కార్డ్స్. ఎతకండి, ఇక్కడ ఎతికి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాక మనకి ఇక్కడ ఏం కావాలి, ఒకవేళ సైజు కానీ మరీ ఇరికిపోయి ఉంటే ఒకే లైన్లో కుక్కేయకుండా కింద లైన్కి పంపించామని చెప్తున్నాం మనం. ఓకే, పంపించామని చెప్పడానికి ఏం చెప్పాలి, ఫ్లెక్స్ ర్యాప్ ప్రాపర్టీ అని ఉంటుంది. సో ఫ్లెక్స్ ర్యాప్ ప్రాపర్టీని ర్యాప్ అని పెట్టామనుకోండి, ఇక్కడ చూసారా ఎలిమెంట్ ఇంకా కంజెస్టెడ్గా ఒకే దగ్గర కుక్కుకొని కూర్చోదు, ఒక బెంచ్లో 4 కూర్చున్నట్టు. ఎంతమందికి సరిపోతుందో అంతమందికి సరిపోద్ది ఒక రోలో.
దాని కింద రోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఈ రో ఓన్లీ ఒక్క కార్డ్కే సరిపోయింది కాబట్టి ఈ రోలో ఈ ఒక్క కార్డే ఉంది. దాని కింద రో ఓన్లీ ఒక్క కార్డ్కే సరిపోయింది. ఓకే, కాబట్టి ఆ కింద రోలో ఓన్లీ ఇది ఒకటే ఉంది. దాని కింద ఇంకా థర్డ్ కదా ఉంది. సో 3 ఒకే సైజ్ అయినప్పుడు రోకి ఒకటే కదా పడుతుంది కాబట్టి థర్డ్ రో. బట్ మనకి ఇక్కడ ఏం కావాలి, ఇది స్క్వేర్ లాగా ఉంది కదా, ఇది రెక్టాంగిల్ లాగా ఉంది కాబట్టి సేమ్ ఇందాక వరకు చేసినట్టే మళ్ళీ చేస్తాం. కార్డ్ డాట్ కార్డ్. ఓకే, సో మనకి కార్డు దగ్గర పని చేయాలంటే విడ్త్ 15. ఫస్ట్ ఇక్కడ కార్డ్ ఎతకండి, కార్డ్ స్టైలింగ్ ఏది ఎక్కడ ఉంది, కార్డ్ కదా. సో ఈ కార్డ్ని ఇలా ఇక్కడ కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మనకి విడ్త్ కూడా ఎంత కావాలి, 150 పిక్సెలే కావాలి స్క్వేర్ కాబట్టి. బట్ ఇక్కడ అప్లై అయ్యిందా, అవ్వలేదు. ఎందుకు అప్లై అవ్వలేదు అంటే మనం ఇక్కడ ఇన్లైన్ స్టైలింగ్ ఇచ్చాం కాబట్టి, ఎవ్రీ కార్డ్కి ఇన్లైన్ స్టైలింగ్ ఇచ్చాం. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ మనం ఎంత వాల్యూ ఇచ్చినా సరే అది పనిచేయదు. ఎందుకు, ఇన్లైన్ స్టైలింగ్ ఇచ్చాం కాబట్టి. ఇన్లైన్ స్టైలింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఈ విడ్త్ 18 రెమ్ అని ఉంది కదా, ఇది ఇలా కాపీ చేయండి. డెస్క్టాప్లో మనకి 18 రెమ్ కావాలి. ఓకే, డెస్క్టాప్లో మనకి ఇలా కదా కావాలి కాబట్టి డెస్క్టాప్లో 18 రెమ్ ఉంటుంది. డెస్క్టాప్ కోడ్ ఏది, ఇది. సో విడ్త్ 18 రెమ్ ఇచ్చాం కాబట్టి ఇంకెక్కడ తీసేయండి. ఇన్లైన్ స్టైలింగ్ తీసేస్తే ఇక్కడ చూసారా, అప్పుడు ఏమవుతుంది, ఇన్లైన్ స్టైలింగ్ తీసాక కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది అప్లై అవుతుంది. ఓకే, బట్ మిగతా రెండింటికి ఎందుకు అప్లై అవ్వలేదు, ఇది రెండింటికి ఎందుకు అప్లై అవ్వలేదు అంటే ఆ రెండింటికి కూడా ఇన్లైన్ స్టైలింగ్ ఉంది కాబట్టి తీసేయండి. సో సరిపోయిందా. నెక్స్ట్ ఏం కావాలి, కార్డ్స్కి ఇప్పుడు ఇందాక ఈ 4 ఎలిమెంట్స్కి ఒకదాంతో ఒకటి గ్యాప్ వచ్చినట్టే ఈ 3 ఎలిమెంట్స్కి కూడా ఒకదాంతో ఒకటి గ్యాప్ కావాలి కదా. ఇక్కడ చూసారా, ఈ ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ ఒకదానికి ఒకటి అంటిపోయి ఉంది. సేమ్ ఇక్కడ కూడా గ్యాప్ 10 పిక్సెల్, 10 అనో 15 అనో ఎంతో కొంత మనకి ఎంతలాగా బాగుంది అనిపిస్తే అంతలాగా. సేమ్ అలాగే ఇక్కడ చూడండి, ఈ 5499 అన్నది కింద పోయింది కదా. సో డెస్క్టాప్లో బాగానే వస్తుంది. సో ఇప్పటికీ కూడా డెస్క్టాప్లో బాగానే వస్తుంది ఇక్కడ చూసారా, కానీ మొబైల్లో మాత్రం పోయింది. అది ఎందుకు అన్నది మీకు అసైన్మెంట్, అది చేయండి. సో దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు ఈ 5499 అన్నది కూడా పైకి వచ్చేది. సో దాన్ని సాల్వ్ చేసి మీరు నాకు ఫోటో పెట్టండి. నేను జస్ట్ ఇక్కడ కలర్ మార్చే వరకు నేను చెప్తా, దాని తర్వాత కింద టేబుల్కి వెళ్ళిపోతా. మీరు ఇప్పుడు ఈ 3 కార్డ్స్ని కూడా ఇలా చేయాలి. మీరు ఇక్కడ చూసారా, కార్డ్స్ అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇలా రావాలి. సో అలా వచ్చాక నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, కలర్ బ్లాక్ కదా కావాలి. సో బ్యాక్గ్రౌండ్ బ్లూ తీసేయండి, బ్లాక్. సో కార్డులు కూడా అయిపోయి అసైన్మెంట్ ఇచ్చే కదా చేయండి, అప్పుడే మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది, హెడర్ ఉంది. మనకి ఇక్కడ హెడర్ ఏముంది, బ్లూ ఉంది కదా. సో ఈ హెడర్కి ఏమి ఇచ్చాము, ఐడి హెడర్ రో అన్న ఐడి ఇచ్చాము. సో ఈ హెడర్ రో అన్న ఐడి ఇక్కడ ఎతకండి, మనం లాస్ట్ వీడియోలో ఇచ్చాం కాబట్టి. ఇక్కడ చూసారా, బ్యాక్గ్రౌండ్ ఇది ఇచ్చాము. సో ఇదిలా కాపీ చేయండి, పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మనకి బ్లూ కాదు కదా, బ్లాక్ కదా కావాలి. చూసారా, బ్లాక్ వచ్చింది. ఓకే, ఇది సంగతి. ఓకే, బట్ ఇప్పుడు మనం ఇది బ్లాక్కి మార్చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ బ్లూ రాదా అంటే కాదు, వస్తుంది. చేసాం అనుకుని చూసారా, ఇక్కడ సరిపోయింది. కాబట్టి మనం ఇక్కడ ఈ స్క్రీన్ సైజ్ ఎలా తగ్గించుకుంటే ఒక దగ్గర విడ్త్ 768 పిక్సెల్ కన్నా తక్కువకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మనకి ఇది చూడొచ్చు. మీరు ఇక్కడ కార్నర్లో చూడండి, రైట్ కార్నర్లో డ్రాగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూసారా 751 పిక్సెల్, 745 పిక్సెల్. ఓకే, అది ఎప్పుడైతే 768 దాటిందో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూసారా 767 కూడా సేమ్ ఇదే స్టైలింగ్ అప్లై అయింది. 769కి మాత్రం ఇది అప్లై అయిపోతుంది. ఎందుకంటే మనం మ్యాక్స్ లిమిట్ ఏమి ఇచ్చామో 768 పిక్సెల్ కదా ఇచ్చాము. సో దీన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటాము. ఇది నేర్చుకోండి కంపల్సరీగా. ఎందుకంటే మీరు ఒక వెబ్సైట్ని జస్ట్ కంప్యూటర్ దగ్గర చేసేస్తామంటే అవ్వదు, డెస్క్టాప్కి చేయాలి, మొబైల్కి చేయాలి. సో ఇదే మనకు ట్యాబ్లెట్లో కూడా పనికి వస్తుంది. ఓకేనా, సో బాగా ప్రాక్టీస్ చేయండి. కోడ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తా. సో రెఫరెన్స్ కావాలంటే మీరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, చూడండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఛానల్కి ఇదే రావడం ఫస్ట్ టైం అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.